కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ప్రస్తుతం ఇంకొక 12-13 రోజుల్లో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున అందరు కూడా ఇదే మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు, అగైన్ ద సేమ్ ఇప్పుడు కూడా మళ్ళా కొనసాగుతుంది. ఎందుకు ఒక పార్టీ పట్టుకొని మేము ఏంటంటే పోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్ రాష్ట్రం మొత్తం వదిలిపెట్టేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ జూబ్లీహిల్స్ లో డివిజన్ లో ఇద్దరు మంత్రులు ఒక్కొక్క ఏంటంటే డివిజన్ లో కార్పెట్ బాంబింగ్ ఏంది కొత్త పదం తీసుకొని వచ్చి కొత్త పదం రియల్లీ కార్పెట్ బాంబింగ్ అని అంటే ఇప్పుడు మేమే పెట్టినాం. అది ఏమంటే కార్పెట్ బాంబింగ్ అంటే ఒక వార్ అవుతుంది. సిటీ మొత్తంగా కూడా బీఆర్ఎస్ ఉంది. అసలు ఏ డెవలప్మెంట్ జరగకపోతే వాళ్ళకెందుకు ఓటేస్తారు సార్? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చూడుతున్నారు. ఎందుకు చూడుతున్నారు అంటే మాకు ఫుల్ మూన్ చూపెట్టినాడు, స్టార్స్ చూపెట్టినారు. తెలంగాణ రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కరా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కరా? అది వద్దా మీకు? ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ ఆయనను బైండ్ ఓవర్ చేసిండ్రు, గూండా 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 అని ఎట్లా ఎక్కిస్తున్నారు అని అంటే ప్రజలకి. సార్ నేను ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా సార్, ఏ పార్టీలో కూడా అట్లాంటి వాళ్ళు లేరా అసలు? గూండా అనేది ఎవరండి? ఎవరన్నారు? ఏమన్నా కాంగ్రెస్ 39% ఉంది సార్ వాళ్ళ ఓటింగ్ శాతం, బీజేపీ 34%, బీఆర్ఎస్ ఏమో 23%, అదర్స్ ఏమో 3%. సార్ అసలు ఏ సర్వే కూడా ఇట్లా చెప్పలేదు సార్. మరి జనరల్ లోక్పోల్ సర్వే ఎప్పుడు సమిష్టి నిర్ణయం అండి. కిషన్ రెడ్డి గారి మీద బ్లేమ్ తీయదు. ఆయన కొంతమంది మీడియా వాళ్ళు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, మాకేం అవసరం సార్? ఈసీలకు న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. క్రెడిట్ వస్తే మీకే రావాలనుకుంటారు, అందుకే మీరు ఇస్తలేరు అనేది కూడా ఒక చర్చ. అంటే మ్యాజికే ఒక రకంగా చెప్పాలంటే కూడా ఇప్పుడు ప్రచారం ఒకటి జరుగుతోంది, తీరా చూస్తేనేమో ఇప్పుడు సర్వే మాత్రం వేరేలాగా చెప్తోంది. కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మినిస్టర్లు అందరూ వచ్చింది కదా, వాళ్ళకు కూడా ఏంటంటే అసలు కాంగ్రెస్ గెలవాలని లేదు. ఫర్ ఇన్ఫర్మేషన్ అదే చెప్తాం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం ఇంకొక 12-13 రోజుల్లో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున అందరు కూడా ఇదే మాట్లాడుతున్నారు. అందరూ కూడా ఏ పార్టీ ఏం మాట్లాడుతున్నది, జూబ్లీహిల్స్లో ఏం జరగచ్చు అనేది కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రచారం అనుకోండి, చర్చ అనుకోండి, కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ ముందంజలో ఉన్నాయి కానీ బీజేపీ ఏందో వెనుకబడ్డది అని పెద్ద ఎత్తున చర్చ. మరి ఇది ప్రాపగాండానా, లేకపోతే నిజంగా బీజేపీ వెనుకబడ్డదా, దూసుకెళ్తుందా? బికాస్ కొన్ని షాకింగ్ సర్వేస్ గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు స్పెషల్ గెస్ట్ జాయిన్ అవుతున్నారు. బీజేపీ స్టేట్ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పివి నరసింహారావు గారి మనవడు మనందరికీ కూడా తెలిసిందే. సో ఆ తరం నుంచి కూడా సార్ అట్లా క్యారీ చేస్తూ వస్తూ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం, బీజేపీ జూబ్లీహిల్స్లో పర్ఫార్మెన్స్ ఎట్లా చేయబోతోంది. వెల్కమ్ టు స్టూడియో సార్. నమస్తే. నమస్తే సార్, ఎట్లున్నారు? ఫస్ట్ క్లాస్. ఎస్ సార్, ఫైన్ సార్. అందరు కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నట్టున్నారు, అందరు నాయకులు కూడా, అన్ని పార్టీస్ కూడా చేస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ మీ పార్టీ కూడా చేస్తున్నట్టుంది సార్. ఫస్ట్ మీరు మీ పార్టీ ఎట్లా గ్రౌండ్ లెవెల్లో జూబ్లీహిల్స్లో తిరుగుతుంది ఒక 2 minutesలో చెప్పగలరు సార్? ఫస్ట్ నుంచి మేము క్యాండిడేట్ కన్నా పార్టీ గురించి ఏంటంటే మొత్తం పార్టీ సింబల్ గురించి మేము ఎప్పుడు ఏంటంటే జస్ట్ మాట్లాడుతుంటాం. ఓకే. ఎప్పుడైతే ఈ బై ఎలక్షన్ కూడా ఎవరు కూడా ఊహించలేదు వస్తుందని చెప్పి కూడా అనుకోలేదు. సో అనివార్య కారణం వల్ల బై ఎలక్షన్ ఏంటంటే రావడం జరిగింది. సో ఆ రోజు నుంచి క్యాండిడేట్ సెలెక్షన్ ఒక నిమిషం పక్కన పెట్టినా కూడా మేము ఎన్నైతే బూత్లు ఉన్నాయో, ఇక్కడ ఎన్ని డివిజన్స్ ఉన్నాయో, అందులో శక్తి కేంద్రాల దగ్గర నుంచి మొదలుకొని క్లియర్గా మేము భారతీయ జనతా పార్టీ మాది జాతీయ పార్టీ, మేము 100% కాంటెస్ట్ చేస్తాం. సో కాంటెస్ట్ చేసేటప్పుడు మేము కంప్లీట్గా ఏంటంటే ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో బలోపేతం చేస్తామన్నట్టు. ఆ తర్వాత పార్టీ డిసైడ్ చేస్తుంది ఎవరు అభ్యర్థి, తర్వాత ఎట్లా ప్రచారం చేయాలి, స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు అని చేద్దాం. సో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మా కార్యకర్తలు ఎప్పుడైతే ఇది అనివార్యం 6 నెలల్లో వస్తుందనో ఫస్ట్ డే నుంచి మేము క్లియర్గా ఉన్నాం అన్నట్టు. చాలా మందికి తెలియదు ఇది, తెలియదు అన్నట్టు, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఏమనుకుంటారంటే భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ గేవ్ అప్ చేసింది, దీంట్లో ఏంటంటే పెద్ద పోటీ లేదు అని చెప్పి అనుకుంటారు. కానీ
మాకు తెలిసి ఇంటర్నల్, ఎందుకంటే మేము ఆర్గనైజేషన్ల నుంచి వచ్చినాం కాబట్టి ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ భారతీయ జనతా పార్టీలో. ఎన్నికలు వచ్చినా రాకున్నా, ఎన్నికలు ఉన్నా లేకున్నా, అధికారంలో ఉన్నా లేకున్నా కూడా మేము ఇట్స్ ఏ ప్యారలల్ ఏంటంటే సిస్టమ్ అన్నట్టు. అంటే ఆర్గనైజేషన్లో మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ప్రతి ఒక్క ఇష్యూను మేము ప్రజలు తీసుకుపోలే దాంట్లో ఉంటుంది అన్నట్టు. మా కార్యకర్తల దగ్గర నుంచి పోలింగ్ బూత్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో అక్కడి నుంచి ప్రతి పోలింగ్ బూత్లో ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తాం మేము. ఓకే. సో ఇవాళ మాకు అడ్వాంటేజ్ అయింది. ఓకే, ఇది ఏంటంటే అడ్వాంటేజ్ అయింది. సరే, క్యాండిడేట్ సెలెక్షన్ అయిపోయింది, నామినేషన్ వేసినారు, చాలామంది పోటీ ఉన్నారు, సెలెక్షన్ అయిపోయింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వాళ్ళు నిలబెడుతున్నారు. ఇది మొత్తం కంప్లీట్గా స్టేట్లో కంప్లీట్గా ఇవాళ హైప్ వచ్చేసింది అన్నట్టు. అసలు భారతీయ జనతా పార్టీ అసలు పోటీనే లేదని చెప్తున్నారు చాలామంది. భారతీయ జనతా పార్టీ పోటీనే లేదంటున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు. అగైన్ ద సేమ్ ఇప్పుడు కూడా మళ్ళా కొనసాగుతుంది. ఎందుకు? ఇప్పుడు ఒకటండి, మీరు చాలా మంచి ప్రశ్న వేసినారు. మేము ఎప్పుడు కూడా మేము అధికారం రావాలని అనుకుంటాం, కానీ ఎవరో తోక పార్టీ పట్టుకొని మేము ఏంటంటే పోవాల్సిన అవసరం లేదు. అంటే మేము ఇవాళ 29 రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 19 దాంట్లో ఏంటంటే ఇంక్లూడింగ్ అలయన్స్ తోటి వీఆర్ ఇన్ పవర్ అన్నట్టు. సో పవర్ అనేది మాకు ఎట్లైనా వస్తుంది, కానీ వేరే పార్టీతో పట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు కూడా ఒకటి కాదు. ఇది ఏంటంటే అనవసరంగా ఏంటంటే ప్రచారం చేసినారు, ఇది ప్రచారం చేసి వస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్లో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. కాంగ్రెస్ తర్వాత మెయిన్ ఆపోజిషన్ పార్టీ ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. మేము ఎప్పుడు కూడా ఏంటంటే సెకండ్ ప్లేస్లో రావాలనుకుంటాం. మేము ఎప్పుడు కూడా సెకండ్ ప్లేస్లో రావాలనుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో ఇవాళ ఎట్ ప్రెసెంట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ ఎవరు అనేది బీఆర్ఎస్ఆ బీజేపీ అంటే బీజేపీ రావాలనుకుంటాం మేము. సో వాళ్ళతోటి మేము ఏంటంటే ఒక్కటే అనేది ఎప్పుడు రాదు. ఎందుకంటే వాళ్ళ పోస్టింగ్ మా పోస్టింగ్ వాళ్ళ ఏంటంటే మన ఏంటంటే మైండ్ థింకింగ్ మా థింకింగ్ కంప్లీట్ డిఫరెంట్. అట్స్ ఏంటంటే కుటుంబ పార్టీ, మాదేమో ఆర్గనైజేషన్ పార్టీ. మేము ఏంటంటే ఒకటేతో చెప్పండి. అది ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్రచారం చేసుకుంటే కూడా, ఇంత ప్రచారం జరుగుతుంటే కూడా ఎందుకు బీజేపీ వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు? ఇది అతిపెద్ద ప్రశ్న సార్. అంటే మీ కార్యకర్తలు కూడా అడుగుతున్నారు. సో ఎప్పుడు కూడా మేము బీజేపీ బీఆర్ఎస్ అనేది ఎప్పుడు కూడా ఒకటి కాదు. ఎందుకు కాదు అంటే మేము అధికారంలో రావాలనుకుంటున్నాం. ఇంతకు చెప్పినట్టు వీ వాంటెడ్ టు కమ్ టు పవర్, నాట్ ఇన్ సెకండ్ ప్లేస్ ఆర్ ఇన్ థర్డ్ ప్లేస్ అనేది. థర్డ్ ప్లేస్ మనం ఏం చేయకున్నా కూడా వస్తుంది, ఫోర్త్ ప్లేస్ అసలు ఎప్పుడూ వస్తుంది అన్నట్టు. కానీ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ రావాలంటే మేము మా ఐడెంటిటీని మేము మొత్తం క్లియర్గా పెట్టుకొని మేము ఏంటంటే గెలవాలని చూస్తాం. మేము ఫస్ట్ ఏమన్నారు? డమ్మీ క్యాండిడేట్ అన్నారండి. మీరే చూడండి, బీజేపీ ఏంటంటే డమ్మీ క్యాండిడేట్ అన్నారు, టీడీపీ నుంచి వచ్చినాడు అన్నారు. ఇవాళ సర్వేలు కానీ ఇవాళ ఉన్న ఏంటంటే మొత్తం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కానీ ఇట్లా ఓట్ ఏంటంటే మేము ఇవాళ బీజేపీకు మన ఏంటంటే బీఆర్ఎస్కును కాంగ్రెస్ పార్టీకు వీఆర్ మేకింగ్ దెమ్ రన్. సీఎం కూడా వస్తున్నాడు కదండి క్యాంపెయినింగ్. అవును, బై ఎలక్షన్కు సీఎం కూడా వస్తున్నాడు. దాని మొదలంటే ఒక్కొక్క డివిజన్కు ఇద్దరు మంత్రులను పెట్టినారు కదా. రాష్ట్రంలో ఉన్న కంప్లీట్ రాష్ట్రాన్ని మొత్తం వదిలిపెట్టేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ జూబ్లీ హిల్స్లో డివిజన్లో ఇద్దరు మంత్రులు ఒక్కొక్క ఏంటంటే డివిజన్లో. ఆ మంత్రులకు మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రతి ఒక్కరు అంటే ఎక్కడ కూడా వాళ్ళు మైక్రోస్కోపిక్ లెవెల్లో దే వాంటెడ్ టు క్యాంపెయిన్ బికాస్ ఇట్స్ ఎ ప్రెస్టీజ్ ఫర్ దెమ్, ఇట్స్ ఏంటంటే రిఫరెండమ్ ఫర్ దెమ్ అన్నట్టు. ఓన్లీ ఫర్ దెమ్. మాకు ఏంటంటే మేము ఇవాళ దట్ ఈస్ నాట్ అవర్ సీట్ అయినా కూడా వీ వాంటెడ్ టు విన్. ఇవాళ చూడండి, ఇవాళ ఒక్కరోజే మొత్తం డివిజన్లో, కంప్లీట్ డివిజన్లో, జూబ్లీ హిల్స్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయో అసెంబ్లీ డివిజన్స్లో అన్నిట్లా మా రాష్ట్ర నాయకులు చిన్న చితక పెద్ద కీద అందరూ కూడా ఇవాళ కార్పెట్ బాంబింగ్ తిరుగా ఇవాళ 4 o'clock నుంచి సాయంత్రం 10 o'clock దాకా మేము వీఆర్ గోయింగ్ అండ్ ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ఏంది ఇది కార్పెట్ బాంబింగ్? ఏంది కొత్త పదం తీసుకొని వచ్చి కొత్త పదం రియల్లీ కార్పెట్ బాంబింగ్ అని అంటే ఇప్పుడు మేమే పెట్టినాం. అది ఏమంటే కార్పెట్ బాంబింగ్ అంటే ఒక వార్ అవుతుందండి. వార్ అవుతున్నప్పుడు ఏం చేస్తారు? ప్లేన్ వెళ్తుంది పైన, ఒక ఆర్మీ ప్లేన్ వెళ్తుంది అన్నట్టు, అందులో అన్ని బాంబ్స్ ఉంటాయి. కంప్లీట్గా ఇట్లా వేసుకుంటూనే పోతుంటుంది అన్నట్టు, వేసుకుంటూనే పోతుంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎయిమ్, వీ వాంటెడ్ టు జస్ట్ గో. ఎక్కడైతే కార్పెట్ ఉంటుందో, ఇప్పుడు ఈ రూమ్లో ఉందనుకోండి, కార్పెట్ ఎక్కడెక్కడ ఉంటుందో కార్పెట్లో ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద కార్పెట్ వీ వాంటెడ్ టు బాంబింగ్. అంటే ఎవ్రీ డివిజన్, అంటే ఎవ్రీ ఇల్లు, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి దగ్గర ఒక్కొక్క డివిజన్లో ఏంటంటే ఒక్కొక్క ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, లీడర్లు ఎవరు ఉంటే వాళ్ళు పట్టుకొని ఏంటంటే నలుగురు పెట్టేసి ఒక 6 అవర్స్లో కంప్లీట్గా అసలు బీజేపీ అనేది ఇవాళ ఇట్లా హైప్ వచ్చేస్తుంది అన్నట్టు. కార్పెట్ బాంబింగ్ అంటారు దాన్ని. వార్లో కనుక చూస్తే ఏంటంటే మీరు శత్రువుల మీద ఎక్కడ కూడా ఒక ఛాన్స్ కూడా వదిలిపెట్టరు అన్నట్టు. ఒక ఛాన్స్ కూడా, ఒక శత్రువు ఏంటంటే గన్ తీసుకొని మమ్మల్ని పేల్చాలనే దాని మీద వస్తే వాళ్ళ మీద ఏంటంటే బాంబు పడుతుంది అన్నట్టు. అట్లా మేము వీఆర్ కార్పెట్ బాంబింగ్ అంటే బాంబులు వేయము, కానీ
వి గో అండ్ నాక్ ఎవ్రీ డోర్, ప్రతి ఇంటికి పోయి ఏంటంటే తలుపు తడతాం. భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అటు బీఆర్ఎస్ చూడండి, ఇటు ఏంటంటే కాంగ్రెస్ చూడండి, వాళ్ళు ఏమి ఇచ్చినారు, ఏం హామీలు ఇచ్చినారు. 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ, ఏం డెవలప్మెంట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవాళ వచ్చింది ఇవాళ 22 ఏంటంటే నెలలు అవుతుంది, ఏం చేస్తున్నారు, మేము వస్తే ఏం చేస్తాం, పక్క రాష్ట్రంలో ఎట్లా డెవలప్ చేసినాం అనే దాని మీదనే వీ వాంటెడ్ టు నాక్ ఎవ్రీ డోర్, ఎవ్రీ ఇండివిజువల్, అండ్ దెన్ వీ వాంట్ టు టెల్ పీపుల్ దట్ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఓన్లీ ఆల్టర్నేటివ్. యా, టార్గెట్ కరెక్ట్ గానే, అంటే మీరు ఫిక్స్ చేసుకున్న టార్గెట్ కరెక్ట్ గానే ఉంది, కానీ ఆ పదమే కరెక్ట్ కాదు అనేది ఒక పెద్ద డిస్కషన్ నడుస్తోంది సార్. అంటే వార్లో బాంబింగ్లో యూజ్ చేసే పదాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ అదేదో ప్రజల్ని భయపెట్టిస్తూ బుల్డోజ్ చేస్తూ ఇక భారతీయ జనతా పార్టీ అని అంటే అదేదో నెగిటివ్ ప్రొజెక్షన్ లాగా అనిపిస్తుంది అనేది మీ లోపల, అంటే మీ కార్యకర్తలే మాట్లాడుతున్నటువంటి మాట. అది వర్డింగ్ అండి. దానికి ఏమంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా కూడా ఏంటంటే ఒక వార్ లైక్ సిచ్యువేషన్ వచ్చింది ఇవాళ మొత్తం ఏంటంటే స్టేట్లో. వార్ లైక్ సిచ్యువేషన్ ఎందుకు అంటున్నానంటే ఒక్కసారి చూడండి వాళ్ళ గన్ కల్చర్ వచ్చేసింది వాళ్ళ. ఈ యొక్క వారం 10 రోజుల లోపలనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఒక ఆయన ఏంటంటే మొత్తం గన్ తీసుకొని ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ ఏంటంటే మేనేజ్మెంట్ దొరుకుని ఒక యూఎస్డి గన్ ముందర పెట్టి డబ్బులు ఇస్తావా లేదా అని ర్యాన్సమ్ చేస్తున్నారు. ఇంకొక అతను ఒక పోలీసు ఒక అరెస్ట్ చేసి ఒక తీసుకుపోతుంటే వెనక ఏంటంటే స్టాబింగ్ చేసినాడు నిజామాబాద్లో. ఇంకొక దగ్గర డీసీపీ మీద ఏంటంటే హత్యాయత్నం చేసినారు. గోరక్షణ గురించి మాట్లాడుతుంటే ఏంటంటే గన్ తీసుకొని ఎంఐఎం క్యాండిడేట్ ఏంటంటే ఏంటంటే కార్యకర్త మీద బుల్లెట్ ఫైరింగ్ చేసినారు. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? స్వయాన ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, మరి ఆయన ఇంతవరకు ఏంటంటే జవాబు ఏం చెప్పలేదు. అంటే అటువంటి వార్ లైక్ సిచ్యువేషన్ వచ్చేసింది వాళ్ళ. అందుకోసం ఏంటంటే మేము కార్పెట్ బాంబింగ్ అన్నాం. బీఆర్ఎస్ పార్టీ 10 నెలలు ఏంటంటే ఇక్కడ 10 సంవత్సరాలు ఉంది, ఏం డెవలప్మెంట్ చేసినారు చెప్పండి? ఎక్సెప్ట్ ఏంటంటే సెటిల్మెంట్, ఎక్స్టార్షన్ తప్పితే. ఇప్పుడు చనిపోయిన గురించి ఏంటంటే మనం ఎక్కచొక్క మాట్లాడద్దు, కానీ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ కదా. డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. జూబ్లీహిల్స్ పేరుకే మాత్రం పాష్ అంటారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి ఒక ఆయన ఫోన్ చేసి జూబ్లీహిల్స్ అంటే చాలా పాష్, అక్కడ మీరు ఇంత ఏంటంటే క్యాంపెయిన్ ఎందుకు చేస్తారు, అంత ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళ మీద మీరు ఇంత పెద్ద కార్పెట్ బాంబింగ్ ఏంది, ఇదేంది, అదేం చెప్పడుతుంటే జూబ్లీహిల్స్ అనేది పేరు అంతే. బట్ అక్కడ నాలాలు, అక్కడ ఏంటంటే ఎట్లా స్లమ్స్ ఎక్కువ. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే మనం అసలు వెహికల్ కూడా లోపలికి పోదాం అన్నట్టు. పేరు మాత్రం మరి ఏంటంటే పేరు అసలు ఏంటంటే జస్ట్ ఎట్లా పెట్టినట్టు తెలియదు, కానీ జూబ్లీహిల్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మొత్తం ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది. జూబ్లీహిల్స్ అనేది వేరే దానికి వస్తుంది. సో ఆ పేరుకును దానికి ప్లేస్కు ఏంటంటే అసలు సంబంధమే లేదు. సో ఇవాళ మీరు ఒక వారం రోజులు చూడండి, వర్షం పడుతుంది, నాలాలో ఏంటంటే మొత్తం పొంగిపోతుంది. నేనేం కొత్తగా ఏం మాట్లాడలేను, ఉన్న ఫ్యాక్ట్సే మాట్లాడుతున్నాను. మీరు కూడా మీరు ఏంటంటే కెమెరామెన్ తీసుకొని వస్తారు, పంపిస్తే మీకు తెలుస్తుందంటే ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తాయండి. డౌన్ దాంట్లో ఉన్నాయి. కంప్లీట్గా ఏంటంటే డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు చెప్పండి? 2009లో జూబ్లీహిల్స్ అనేది కొత్తగా కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డది. మరి అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉండే, తర్వాత ఏంటంటే టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చిండు. బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పుడు మేమేమంటున్నాం, మీరు ఏంటంటే డెవలప్మెంట్ చేసి మాట్లాడాలని చెప్తున్నాం. మరి 10 ఏళ్ల పాటు వరుసగా ఆయన్ని ఎట్లా ఎలెక్ట్ చేసుకుంటారు? అట్లాగే సిటీ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి సిటీ మొత్తంగా కూడా బీఆర్ఎస్ఏ ఉంది. అసలు ఏ డెవలప్మెంట్ జరగకపోతే వాళ్ళకెందుకు ఓటేస్తారు సార్? మరి ఇప్పుడు నేను 100% డెవలప్మెంట్ జరగలేదు అంటున్నాను. కొన్ని పాకెట్స్లో డెవలప్మెంట్ జరిగింది, కొన్ని పాకెట్స్లో డెవలప్మెంట్. ఇప్పుడు షేర్లింగపల్లి అనుకోండి, గచ్చిబౌలి అనుకోండి, హ్యూజ్ డెవలప్మెంట్ ఉంది అక్కడ. ఇప్పుడు నేను ఏదో మాట్లాడితే ఏంటంటే మీరే ఏంటంటే మళ్ళీ ఏంటంటే క్వశ్చన్ అడుగుతారు. అక్కడ అంత పెద్ద బిల్డింగ్స్ వచ్చినాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎంప్లాయ్మెంట్ వచ్చిందని. డెవలప్మెంట్ జరగలేదు అంటున్నాడు. ఎక్కడైతే డెవలప్మెంట్ జరగాల్సిన పరిస్థితుల్లో అక్కడ డెవలప్మెంట్ జరగలేదు. ఎక్కడైతే కొత్త సిటీ వచ్చిందో అక్కడ డెవలప్మెంట్ చెప్పింది. కానీ ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ఏంటిది? ఇవాళ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో, యాక్చువల్ ఓటర్స్ ఉన్నారో, ఆ ఓటర్స్కి ఇవాళ ఓటేస్తే, బీఆర్ఎస్కి ఓటేస్తే వాళ్ళకి తగిన ఫలితం రాలేదు. అదే మేము ఏంటంటే వాళ్ళకు ఎన్హాన్స్ చేస్తున్నాం. వాళ్ళ మైండ్ ఏంటంటే మేము చెప్తున్నాం అన్నట్టు, మీరు ఏంటంటే బీఆర్ఎస్ ఓటేసినారు, కాంగ్రెస్ ఓటేసినారు, చూడండి అసలు ఎట్లా డెవలప్మెంట్ ఉందో. ఏం డెవలప్మెంట్ కాలేదు కదా. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం సరి చేస్తున్నారు కదా సార్, డెవలప్మెంట్ ఎక్కడండి చేస్తున్నారు? సివిక్ ఎమ్యూనిటీస్ అనేది ఇట్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఎవరు? మళ్ళీ రేవంత్ రెడ్డి. ఇప్పుడు సింపుల్ చెప్తున్నానండి, మీరు ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఇక్కడ బిల్డింగ్ బాగుందని చెప్తున్నాను నేను, దీనికి ఒకటి ప్రాపర్టీ ట్యాక్స్ కడతారా? మీ మేనేజ్మెంట్ కడుతుంది ప్రాపర్టీ ట్యాక్స్. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుంటే ఏం చేస్తారు? వచ్చి ఇక్కడ సీజ్ చేస్తారు అన్నట్టు, ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు. అండ్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్? ఏంటంటే బోర్డు పెట్టినారు అక్కడ బయట, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కూడా తీసుకుంటారు. ఓకే, మీరు ఏంటంటే ఎక్స్పెక్ట్ ఏం చేస్తారు? మీరే అంటారు రేపు
మేము ఇంత ట్యాక్స్ కడుతున్నాం, మేము కమర్షియల్ వేసినారు, ఇంత వేసినారు, మాకు కనీసం ఆ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చారు ఏంటంటే జస్ట్ రావాలంటే రోడ్ కూడా సరిగా లేదు, ఇదే మున్సిపాలిటీ మా డబ్బని చెడబోతుందని చెప్పి అడుగుతున్నాం. ఇదే అడుగుతున్నాం మేము. మీరు మున్సిపల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో, ఆ డబ్బంతా ఎక్కడ పోతుంది, ఎందుకు డెవలప్మెంట్ చేస్తలేరు, ఆ డబ్బు మీద ఏంటంటే లెక్కలేముంది, ట్యాక్స్ పేయర్స్ మనీ ఏమవుతుంది అనే దాని మీదనే వాళ్ళకి మేము ఎన్లైటన్ చేస్తున్నాం. ఇవాళ మేము నిజంగా చెప్తున్నానండి, ఎవ్వరు పోయినా కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని పిచ్చి తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు అంటే మాకు ఫుల్ మూన్ చూపెట్టినాడు, స్టార్స్ చూపెట్టినారు, అసలుకు ఏంటంటే మొత్తం అరచేతిలో ఏంటంటే వైకుంఠం చూపెట్టినారు. కనీసం ఇవాళ ఒక్కలన్నా వస్తులేరు మా దగ్గరికి. రాగానే ఏం అడుగుతున్నాం మేము, అయ్యా బాబు మేము ట్యాక్స్ కట్టినాం, మీరు ఏంటంటే ఓటు వేసినప్పుడు ఏంటంటే మీరు అడిగినారు, సరే బీఆర్ఎస్కి ఓటు వేసినారు అనుకోండి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే అధికారంలో ఉంది అంటే మీరు ఎవరికైతే ఓటేస్తారో మీరు ఏంటంటే ఎవరైతే ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే అక్కడనే డెవలప్మెంట్ చేస్తారా? ఏ స్టేట్ లో అయినా అదే జరుగుతుంది కదా సార్, మీరున్న 19 రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది కదా సార్. మేము అధికారం లేకున్నా అదే చెప్పిన, ఫస్ట్ డైలాగ్ చెప్పినాం, మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ప్రజల పక్షాన ఉంటాం. తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాల్లో మోదీ గారి ప్రభుత్వం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి 11 లక్షల కోట్లు ఇవాళ డెవలప్మెంట్కు ఏంటంటే డబ్బులు ఇచ్చినాడు. ఇక్కడ మీరు చూడండి, మీరు ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతి రోడ్ కానీ రైల్వే కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏదైనా కూడా, ఎయిర్పోర్ట్లు కూడా ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. వరంగల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది. మేమైనా అధికారంలో ఉన్నామా? వీళ్ళని అడిగినారా? డెవలప్మెంట్ అనేది మీరు ఎలక్షన్స్ అప్పుడు కొట్లాడదాం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత క్లియర్గా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. 2047లో మనం 100 సంవత్సరాలు ఏదైతే వికసిత్ భారత్ అంటున్నామో, 100 సంవత్సరాలు ఇండిపెండెన్స్ చేసుకుంటామో, మనం వరల్డ్లో నెంబర్ 1 కావాలని చెప్పి అదే సంకల్పంతో ఎలక్షన్స్ పక్కన పెట్టాడు. ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ లేవు కదా, అభివృద్ధి నిదానంతో పోతున్నాం. ఇది వచ్చే వరకు మీరు ఏం చేసినారు, మీరు ఏంటంటే జస్ట్ ఎంత పట్టుకొచ్చినారు అంటే, తెలంగాణ రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కరా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కరా? అది వద్దా మీకు? ఓన్లీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కుతారా? ఇవాళ ఎంత నీచం ఉందండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ మహా గఠబంధన్ కాదు, అది మహా గటియా గఠబంధన్. గటియా అంటే వర్స్ట్ గఠబంధం అన్నట్టు. అసలు ఎంఐఎం క్యాండిడేట్ వచ్చి కాంగ్రెస్లో టికెట్ తీసుకున్న తర్వాత ఎంఐఎం లీడర్ దగ్గర వచ్చినట్టు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ కమ్యూనిటీ అంటలేం, కమ్యూనిటీ అంటున్నాం. నువ్వు పోయి అక్కడ ఏంటంటే ఆశీర్వాదం తీసుకొని వచ్చినావు అంటే ఎంఐఎం క్యాండిడేట్స్. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదండి, మేము 100% ఆన్ రికార్డ్ చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళని పెట్టి వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకొని అమాయకులను చేసి వాళ్ళ మీద ఏంటంటే లేనిపోని వేరే ఏంటంటే రుద్ది కొన్ని ఏంటంటే పొలిటికల్ పార్టీసు ఈ హిందుత్వ అని చెప్పి బీజేపీ పార్టీ వస్తే ఏంటంటే ఇది చేస్తుంది అది చేస్తుంది అంటే, సింపుల్ రేషన్ కార్డ్స్ వస్తాయి మేడం. రేషన్ కార్డులు ఏంటంటే వాళ్ళు బుర్కా వేసుకొని వస్తారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తవే వీళ్ళు బుర్కా వేసుకున్నారు, వీళ్ళకి రేషన్ ఇవ్వద్దంటారా, గ్యాస్ ఇవ్వద్దంటారా? ఈడబ్ల్యూఎస్లో ఏంటంటే చాలామంది పేద వాళ్ళు ఏంటంటే ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చి కూడా ఏంటంటే దే ఆర్ ఏంటంటే గెటింగ్ అడ్మిషన్స్. మేము పోయి ఆపినాం ఎప్పుడన్నా? అట్లనే కనుకుంటే మేము ఆపుతుంటాం కదా. మీరు అసలు ఓటేయారు కదా, మేము అసలు ఎందుకు ఇవ్వాలని చెప్పి అడుగుతుంటాం కదా. మేము ఎప్పుడు చెప్పాం అట్లా. ఈ పేద ప్రజల మీద, ముస్లిమ్స్ల మీద కొంతమంది శక్తులు వాళ్ళు ఏంటంటే వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఆర్మ్ ట్విస్టింగ్ టాక్టిక్స్ పెట్టుకొని వీళ్ళు భూతం, వీళ్ళు దయ్యం, వీళ్ళు వస్తే రాక్షసులు, వీళ్ళు ఇది చేస్తారు అది చేస్తారు అని చెప్పి ఆ ఓట్లు కొనుక్కొని వాళ్ళు వస్తున్నారు. ఓల్డ్ సిటీలో ఎందుకు ఓల్డ్ సిటీ డెవలప్ అయితే లేదు? ఇప్పుడు స్టార్ట్ అయింది కదా సార్, ఇప్పుడు మెట్రో రాబోతోంది. ఆ తర్వాత దేశం సిటీ మొత్తం వస్తుంది కదా. మెట్రో ఎప్పుడు వచ్చిందని మనకు 2008 నుంచి మొదలైంది. అవును, అడ్డుకున్నారు. ఆ తర్వాత కన్విన్స్ చేసి ఇప్పుడు పట్టాలు ఎక్కించేందుకు ఎందుకు చేస్తారు? కన్విన్స్ ఎందుకు ఇవ్వాలి? హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ మన ఏంటంటే తెలంగాణ లేదా, ఏంటంటే జస్ట్ ఏంటంటే హైదరాబాద్ కాదా? అదేంటంటే ముస్లింకి రాసిచ్చినామా, ఎంఐఎంకి రాసిచ్చినామా? ఎవరన్నా మీరు డెవలప్మెంట్ చేయండి, మీ ఫ్యామిలీ డెవలప్మెంట్ అవుతుంది. యువర్ ఫ్యామిలీ ఈజ్ గెటింగ్ డెవలప్మెంట్. బట్ ముస్లిమ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లనే ఉంటున్నారు. వాళ్ళకి ఏంటంటే మీరు లేనిపోని ఏంటంటే పాయిజనింగ్ చేసి అనే ఏంటంటే ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో వస్తే వాళ్ళకి ఏంటంటే కొమ్ము కాసి అటు ఏంటంటే బీఆర్ఎస్ ఇద్దరు ఏంటంటే బిర్యానీ తినలే, ఇద్దరు బ్రదర్లు పోయి ఏంటంటే అక్కడ ఏంటంటే కేసీఆర్ దగ్గర కూర్చొని తినలే. ప్రగతి భవన్లో ఎన్నిసార్లు తిన్నారు? బుల్లెట్ మీద పోయి తిన్నారు. మీరు అధికారంలోకి వచ్చిండ్రు అనుకోండి, మీతో పాటు కూడా ఎంఐఎం పార్టీ కలుస్తుంది. ఇప్పుడు అవన్నీ చూస్తే అట్లా మేము అసలు ఎంఐఎం పార్టీ అస్సలు కలవం. మేము ఎంఐఎం పార్టీతో కలవం. మహిళలు, పేదవాళ్ళు, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళతో కలుస్తాం. ఎంఐఎంతో పార్టీతో ఎందుకు కలుస్తాం? వాళ్ళ పార్టీతో మేము ఏంటంటే కలుస్తామా? మేము వాళ్ళకి అసలు మాకు వాళ్ళకి అసలు శత్రువులే వాళ్ళు. నేను చెప్తున్నా కదా,
మహా గట్టిగా గఠబంధన్ అంటున్నాను. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఇవాళ ఏంటంటే ఇవాళ బీజేపీని ఓడించినందుకు ఇదే పడుతున్నాడు. వాళ్ళకి ఒకటే ఆలోచన చూడండి. కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్లోకి పోతారు, బీఆర్ఎస్లో ఏంటంటే మొత్తం గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లోకి పోతారు. ఇది ఫ్యాక్టే కదా. ఇది నేనేం ఏంటంటే కొత్తగా ఏంటంటే ఐఎమ్ నాట్ పుల్లింగ్ సంథింగ్ ఫ్రమ్ ఎయిర్ కదా. 2014 నుంచి 2024 తెలుసుకోండి. మీరు మాకన్నా ఎక్కువ మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎమ్మెల్యే ఎవరు, ఏంది, ఎక్కడ మీరు అధికారంలోకి వచ్చి ఉంటే మీరు కూడా ఎవరినో ఒకళ్ళని లాగేటోళ్ళు. మేము అస్సలు లాగామండి. అన్ని దగ్గర రాజీనామా చేసిరామంటాం మేము. మా దగ్గర రావాలంటే మీరు రాజీనామా చేసిరామంటాం. తెలంగాణలో ఎక్స్పాన్స్ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, తర్వాత ఏంటంటే మన ఈటెల రాజేందర్ గారు రాజీనామా చేసి రమ్మన్నాం కదా. నేను తీసుకోలే కదా. అట్లా వీళ్ళు ఇటు పోతే అటు పోతే ఇటు, అంటే అధికారమే లక్ష్యం. ప్రజలు మనం ఏంటంటే అసలు పని లేదు, ట్యాక్స్ పేయర్స్ అసలు అవసరం లేదు. మేము అధికారంలో ఉంటే ఏ అధికారంలో ఎవరి పార్టీలో అధికారంలో ఉంటే వాళ్ళతోటే పోవాలి. వీళ్ళతోటే ఏంటంటే ఇప్పుడు మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఓటేస్తే ఏమవుతుంది? అటు పోతుంది, ఎంఐఎంకి పోతుంది వయా బీఆర్ఎస్ ఓటు వస్తే మళ్ళీ బీఆర్ఎస్, ఎంఐఎం వయా కాంగ్రెస్. విచిత్రమైన వాదనలు వినిపిస్తున్నాయి సార్. ఇప్పుడేమో లాస్ట్కి వస్తే ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ ఆయనను బైండ్ ఓవర్ చేసిండ్రు, గూండా 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 అని ఎట్లా ఎక్కిస్తున్నారు అని అంటే ప్రజలకి. సార్ నేను ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా సార్, ఏ పార్టీలో కూడా అట్లాంటి వాళ్ళు లేరా? అసలు ఏ పార్టీలో కూడా లేరా? అన్నది ఎవరండి? ఎందుకు ఓన్లీ టార్గెటింగ్ హిమ్? గూండా అనేది ఎవరండి? అంటే ఎవరన్నారు చెప్పండి. మేమన్నామా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు బైండ్ ఓవర్, వాళ్ళకి ఏంటంటే ఛార్జ్ షీట్లు ఉన్నాయి, వాళ్ళకి ఏంటంటే కేసులు ఉన్నాయని చెప్పి శ్రీశైలం యాదవ్ తోటి, చిన్న శ్రీశైలం యాదవ్ తోటి ఇంకా చాలామందిని ఏంటంటే బైండ్ ఓవర్ చేసినారు. చాలామంది బైండ్ ఓవర్. మేమైతే చెప్పలే కదా, మేమైతే కంప్లైంట్ ఇవ్వలే కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర వాళ్ళ దగ్గర లిస్ట్ ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మేమే మేనేజ్ చేసినామంటారు మీరు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. అంటే ఏమంటున్నాం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఇండిపెండెంట్, వాళ్ళ దగ్గర ఇంక్లూడింగ్ బీజేపీలో కొంతమంది గుండాలు ఉంటే కూడా బైండ్ ఓవర్ చేస్తారు. దట్స్ ఎ కామన్ ప్రోటోకాల్, దట్ ఈస్ కామన్ సిస్టమ్. అది కూడా మా మీద రుద్దుతే ఇక మేమేం చేయలేము మేము. మరి ఏంటంటే గుండా కాదా? ఒక్క నిమిషం పక్కన పెట్టండి, రికార్డు మీద పక్కన పెట్టండి. వాళ్ళు ఏంటంటే గుండా కాదా? హఫ్తాలు వసూలు చేయారా? వాళ్ళకు ఏంటంటే అసలు అటు ఏం చాలా ఏంటంటే శుద్ధ. అట్లా మాగంటి గోపీనాథ్ మీద కూడా ఉండే కదా, వాళ్ళ అంశాలని బైండ్ ఓవర్ చేసిరా. ఇప్పుడు వాళ్ళనే తీసుకొచ్చి ఆ పార్టీలో బైండ్ ఓవర్ చేసింది ఎవరండి? స్టేట్ ఎలక్షన్ కమిషన్ కదా, సెంట్రల్ ఎలక్షన్ ఏంటంటే కమిషన్ కాదు కదా. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమించింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం కదా, మేమైతే నియమించలే కదా. వాళ్ళు చేసినారు, వాళ్ళని అడగండి. ఇప్పుడు గోపీనాథ్ వాళ్ళ ఏంటంటే అంచనా ఎందుకు చేస్తారు అంటే డెఫినెట్ చేస్తారు, వాళ్ళని కూడా చేస్తారు, మా దాంట్లో కూడా చేస్తారు. మా దాంట్లో ఎవరైనా గుండాలు కనుక ఉంటే 100% చేస్తారు. చేయొద్దన మేము అట్లీస్ట్ ఒప్పుకున్నారు సార్, అన్ని పార్టీలల్లో కామన్ గా ఉన్నారు అని ఉంటే అన్న నేనేమంటున్నానంటే ఉంటే అంటున్నా. మేము అడ్డుపడము, ఎందుకంటే దట్స్ ఎ ప్రాసెస్. పోలీస్ దగ్గరకు పోయి వీళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి. పోలీస్ వాళ్ళు ఏంటంటే సిస్టమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర పోయి, వాళ్ళకి ఏంటంటే ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఏంటంటే ఏమన్నా ఆవిడ ఏంటంటే కెమెరాలు చూస్తారు, ఏమైనా కేసు ఉంటే పట్టుకుంటారు, అంతేగాని మనం పోయి ఏంటంటే మనం ఏంటంటే తీసుకోము, మేము లా తీసుకోమన్నట్టు. బట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఓట్లు వేస్తున్నామో మా వాళ్ళు, ఓట్లు వేయకుండా వీళ్ళు మాకు ఏంటంటే శత్రువులు. అక్కడ కనీసం అక్కడ డ్రైనేజ్ ఏంటంటే పోతుంటే కొంతమంది మొన్న ఏంటంటే క్యాంపెయిన్ చేస్తుంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్. వాళ్ళు ఏంటంటే బీజేపీ వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతాం అని చెప్పి అసలు రాలే ఆ ఏరియాకు. మరి డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఎట్లయినా ఓటేయారు మనకు. ఇది అరే మీరు ఎలక్షన్ క్యాంపెయిన్గా పక్కన పెట్టండి. మీరు ఒక ఎమ్మెల్యే అంటే హీ ఈజ్ రిప్రజెంటింగ్ హోల్ కాన్స్టిట్యుయెన్సీ ఇంక్లూడింగ్ యూ, మీ ఓటేసినా చేయకుండా కూడా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే హీఈస్ అవర్ చీఫ్ మినిస్టర్. వీ డోంట్ సే దట్ మనం ఏమన్నా మీ చీఫ్ మినిస్టర్ అని చెప్పనం. నరేంద్ర మోదీ గారు ఎవరు అంటే మన ప్రధానమంత్రి అంటారు. సో మన ప్రధానమంత్రి అన్నప్పుడు, మన ముఖ్యమంత్రి అన్నప్పుడు, మన తెలంగాణ అన్నప్పుడు తెలంగాణలో అందరూ కూడా మీరు సమానంగా చూడాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలకు పెద్దపీట వేయద్దు, బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఇతర పార్టీ వాళ్ళకు వాళ్ళు ఓటు వేయలేరు అని చెప్పి పెట్టొద్దు. వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేస్తారు. స్టార్ క్యాంపెయినర్స్ గురించి ఇప్పుడేమో సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ ఫర్ కాంగ్రెస్. ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చేసరికి ఏమో కేసీఆర్ గారు వస్తారా తర్వాత సంగతి, కానీ మోస్ట్లీ వస్తారు అని అంటున్నారు. మూడోది బీజేపీ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఎవరు? కిషన్ రెడ్డి గారా, రామచంద్రరావు గారా? కిషన్ రెడ్డి గారు ఎవరు రావట్లేదా కేంద్రం నుంచి? అమిత్ షా లేకపోతే ప్రధాని మోడీనో? ఇప్పుడు బండి సంజయ్ గారు స్టార్ క్యాంపెయినర్. ఆ లిస్ట్ చూసినారు కదా, 40 మందితో ఇచ్చినాం మేము లిస్ట్. అందులో అవసరానికి కొద్దీ డెఫినెట్ వస్తారు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఎందుకు రాలేదు అని చెప్పట్లే కాదు. యూజువల్లీ ఏంటంటే బై ఎలక్షన్ ఏంటంటే స్టేట్ పార్టీ నుంచి స్టేట్ పార్టీకి అప్పచెప్తారు అన్నట్టు. మాకు ఏంటంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు వచ్చేది ఉండే మొన్న. తర్వాత ఏంటంటే జిఎస్టీ గురించి మాట్లాడుతాం.
అట్లా వచ్చినప్పుడు ఏంటంటే దీంట్లో కూడా దీంట్లో వస్తుంది అన్నట్టు, యోగి ఆదిత్యనాథ్ గారు వస్తుంది. మాకు ఇంకా నెక్స్ట్ ఒక 1 వీక్ లోపల స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు అంటే 4th నుంచి 10th వరకు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైనా రావచ్చు. ఇంకా మాకు మొత్తం సమాచారం బట్టి నిర్మలా సీతారామన్ బీజేపీ గెలిచేది ఉంటే మాత్రం అమిత్ షా లేదంటే ప్రధాని మోడీ వీళ్ళిద్దరు వస్తారు ఖచ్చితంగా. బీజేపీ గెలవబోతుంది అంటే వీళ్ళిద్దరు వస్తారు, లేకపోతే రాదు. ఇది కూడా ప్రచారం సార్. ఇప్పుడు ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా కూడా మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ నడ్డా గారు రాలేదు. ఎందుకు సార్? అక్కర్లేదా? అంటే ఒక సీట్ కదా ఎందుకు అని వదిలేస్తారా? అట్లని కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ డిమాండ్స్ ఎందుకు వదిలిపెడతారు అంటే ఏంటంటే మా పార్టీలో ఏంటంటే ఒక సిస్టమ్ ఉంటుంది అన్నట్టు. బై పోల్స్లా వాళ్ళు చేయాలనుకున్నప్పుడు 100% వస్తారు అన్నట్టు. బట్ ఇంకా వేరే లిస్ట్ కూడా ఇచ్చినారు కదా. ప్రతి ఒక్క పోలింగ్ దానికి ఏంటంటే మోదీ గారు రావాలి, అమిత్ షా గారు రావాలని తప్ప. అంటే మా దగ్గర ఏంటంటే స్టార్ క్యాంపెయిన్ లేదురా. కిషన్ రెడ్డి గారు ఏంటంటే స్టార్ క్యాంపెయిన్ గారా, ఆయనదే కదా పార్లమెంటు. బండి సంజయ్ గారు ఏంటంటే మినిస్టర్ కదా, పెద్ద లీడర్ కదా. ఎగ్జాక్ట్లీ సార్, ఆయనదే ఇప్పుడు కిషన్ రెడ్డి గారిదే ఆయన పార్లమెంట్ కి సంబంధించిన సీటు కాబట్టి గెలిచినా ఓడినా క్రెడిట్ ఆయనకి. ఎస్పెషల్లీ ఓడిపోతే ఏంది పరిస్థితి? అందుకే చెప్పినాం కదా కిషన్ రెడ్డి గారిని ఎంట వెళ్ళొద్దని చెప్పినాం కదా. కిషన్ రెడ్డి గారిదే మొత్తం అంత మిస్టేక్ ఇవన్నీ కూడా ఆయన మీద వేసేసి తప్పించుకోవచ్చానా? ఎట్లా? లేదండి, ఇప్పుడు గెలిస్తే బలిపశువు కిషన్ రెడ్డి గారు కాబోతున్నారు. 100% కాదు, 100% గానే కాదు. మీరు అసలు ఏంటంటే గెలిస్తే అని చెప్పంటున్నాడు. మేము 100% గెలుస్తాం. మీ దగ్గర ఉన్న సర్వే ఎంత? నేను అదే చెప్తాం అనుకున్నా సార్. యాక్చువల్లీ జన్ లోక్ పోల్ సర్వే సార్. ఈ సర్వే చూసి నిజంగానే అంటే షాక్ అయినాం. షాక్ అవుతారు. ఇంకా 11వ తారీఖు నాడు ఎలక్షన్స్ 14వ తారీఖు నాడు బాగా షాక్ అవుతారు. ఇంకా అంతేనా సార్? అంతే మరి. చూడండి, కాంగ్రెస్ యాజ్ ఆఫ్ నౌ ఇంకో 12 రోజులు ఉంది కానీ కాంగ్రెస్ 39% ఉంది సార్ వాళ్ళ ఓటింగ్ శాతం. బీజేపీ 34%, బీఆర్ఎస్ ఏమో 23%, అదర్స్ ఏమో 3%. సార్ అసలు ఏ సర్వే కూడా ఇట్లా చెప్పలేదు సార్. మరి జన్ లోక్ పోల్ సర్వే ఎప్పుడు చేసింది, ఏం చేసింది అర్థం కాలేదు. మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా మేము గ్రౌండ్ లెవెల్ నుంచి ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నది, అది నిజం అనుకోవాలా ఏంటా అర్థం కాలేదు. పోనీ ఇది మనం మేనేజ్ చేసిండ్రా అంటే గతంలో అంటే 2023, 2024 అంటే అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ లోక్సభ ఎలక్షన్ చూస్తే ఎగ్జాక్ట్ ఉంది వాళ్ళ పోల్. సార్ ఏం చేస్తారు సార్? అంటే ఏమో మరి మ్యాజిక్ చేస్తారా ఏంది నాకేం అర్థం కాలేదు. ఇంకో అంటే ఈ టాపిక్ వచ్చే ముందు ఇప్పుడు సమిష్టి నిర్ణయం అండి. కిషన్ రెడ్డి గారి మీద బ్లేమ్ చేయొద్దు. ఆయన కొంతమంది మీడియా వాళ్ళు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాకేం అవసరం సార్, లీక్సే మేము మాట్లాడతాం. లీక్స్ కాదండి, మేము అంటే ఫ్యాక్ట్ చెప్తున్నాను సార్. కిషన్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్, ఆయన పార్లమెంట్కి వస్తుంది కాబట్టి ఆయన మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అన్నట్టు. కానీ ఇట్ ఈస్ ఆల్ కలెక్టివ్ డిసిషన్, ఇట్ ఈస్ పార్టీ డిసిషన్ అన్నట్టు. హూ ఇస్ అంటే కిషన్ రెడ్డి గారు ఈజ్ ఏ పార్టీ మెంబర్. తర్వాతనే కదా మినిస్టర్ అయ్యిండు, ఎంపీ అయ్యిండు, మినిస్టర్ అయ్యిండు, అండ్ అవర్ ప్రెసిడెంట్, అవర్ సీనియర్ లీడర్ అండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ లీడర్ ఇన్ ద పార్టీ. సో ఆయన ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఇట్టుపోండి అట్టుపోండి అని చెప్తున్నాడు. బట్ పార్టీ డిసిషన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ తిరిగా ఫామ్ హౌస్లో కూర్చొని నువ్వు అన్నారు. కాంగ్రెస్లో ఏంటంటే ఏదో ఒక మంది అంటే కోర్ కమిటీ ఉంటుంది. అయినా మంది అంటే మొత్తం ఏంటంటే కోర్ కమిటీ ఎక్కడ ఉంది? ఆడ పోయిందంటే ఢిల్లీలో ఏంటంటే రాహుల్ గాంధీ నువ్వు అంటే రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. సరే, వాళ్ళ గురించి మనం తక్కువ మాట్లాడాలి. వాళ్ళకు ఒక ఏంటంటే కమిటీ లేదు, కోర్ కమిటీ లేదు, ఎవరు ఇష్టరాజ్యం ఎవరు వాళ్ళు పోతున్నారు. ఏంటంటే యథా రాజా తదా ప్రజా అన్నట్టు. మా దగ్గర అందరు కూర్చుంటారు అక్కడ. నిన్న కూడా మీటింగ్ అయింది, రోజు మీటింగ్ అవుతుంది, జూమ్ కాల్ అవుతుంది అన్నట్టు. ఏం చేయాలన్నా కూడా కలెక్టివ్ డిసిషన్, పార్టీస్ డిసిషన్, నాట్ ఇండివిజువల్ డిసిషన్. సో ఈ ఫుల్ స్టాప్ పెట్టాలి. గెలిస్తే కిషన్ రెడ్డి గారు, ఓడిపోతే ఆయన మీద బ్లేమ్. ఈ బ్లేమ్ గేమ్ కాదు, ఇట్ ఈస్ పార్టీ డిసిషన్ అన్నట్టు. పార్టీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏంటంటే ఓడిపోతే మా క్లాసా లేకుంటే ఆయన క్లాసా? ఇంకా పార్టీ క్లాస్ కదా బీజేపీ అని. సో బీజేపీ వాళ్ళు ఎవ్వరు కూడా ఏంటంటే మేమే క్యాండిడేట్ అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అదొక విషయం. సెకండ్ ఇష్యూ, మీరు ఇంతకుముందు ఏంటంటే సర్వే చెప్తున్నారు అన్నట్టు. ఈ సర్వే మేమైతే చేయలేదండి. సర్వే ఏంటంటే మేము కూడా సర్వే చేయించుకున్నాం. అన్ని పార్టీలు సర్వే చేయించుకుంటాం. ఇంటర్నల్ ఉంటే మేము బయటికి లీగల్ కూడా చెప్పినాం. ఆ సర్వే ఎందుకు చేసుకుంటాం అంటే వాట్ ఈస్ అవర్ పొజిషన్, వాట్ ఈస్ అవర్ స్టాండ్, ఎక్కడ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, హౌ టు ఇంప్రూవ్, వాట్ టు డూ అనే దాని మీదనే మనం చాలా ఎక్కువ పోతుంటాం అన్నట్టు. ఇవి అన్ని పార్టీలు చేసుకుంటారు. మా పార్టీలో ఇవి ఫస్ట్ ఏంటంటే మీరు అన్నట్టు క్యాండిడేట్ డిక్లేర్ కాకముందు బీఆర్ఎస్ చాలా ఏంటంటే మంచి పొజిషన్ ఉండే అని చెప్పినారు. కాంగ్రెస్ సెకండ్ పొజిషన్ ఉండి చేంజ్ అవుతుంటాయి అన్నట్టు. బట్ ఈ యొక్క 1 వీక్ ఏంటంటే మొత్తం 10 days తర్వాత మేము ఎక్కడైతే మేము గ్రౌండ్ లెవెల్లో పోయి సర్వే చేసినామో, సర్వే చేస్తే ఏంటంటే మాకే చాలా
అంటే ఎంకరేజ్మెంట్ ఉందన్నాడు. ఏమంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ భారతీయ జనతా పార్టీ అని. 2 సార్లు వాళ్ళు ఏంటంటే ఫ్లాప్ అయినారు, కాంగ్రెస్ బీఆర్ఎస్. అన్ని పార్టీలకు అవి ఏంటంటే అధికారం ఇచ్చినారు, అన్ని పార్టీలకు ఛాన్స్ ఇచ్చినారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయిపోయింది. నాట్ ఓన్లీ ఇన్ జూబ్లీ హిల్స్, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ, 2028 అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ, 29 పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ మన అధికారం లేదు, వీళ్ళు 100% ఇవ్వాలి అని చెప్పి ఒక 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 వేవ్ నడుస్తుంది అన్నాడు. ఓకే. సో ఇవాళ ఆ సర్వే ప్రకారం మీరు ఇప్పుడు షాక్ అవుతారా లేకుంటే అప్పుడు షాక్ అవుతారా అనేది కానీ మాకైతే 100% వీఆర్ షూర్, మేము 100% మేము గెలుస్తామని చెప్పి మంచి బైరాతో గెలుస్తాం. ఏదో ఇక ఎంఐఎం తర్వాత ఏంటంటే ఎంఐఎం ఏంటంటే ఏంటంటే ముస్లిమ్స్ ఏంటంటే మాకేంటంటే ఓటు వేయరు అది కాదు, వాళ్ళని కూడా మేము చెప్తున్నాం మీకు ఏంటంటే ఎన్ని అడ్వాంటేజ్ వచ్చినాయి. 1,10,000 ఓట్లు ఉన్నాయి, 1,30,000 ఓట్లు ఉన్నాయి. ఎస్. సో బీసీలకు ఆల్మోస్ట్ 1,80,000 ఓట్లు ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరే ఉన్నారు ఇక మేజర్. అవును, మేజర్. సో అందులో ఇవాళ బీసీలకు మేము మొత్తం కార్పెట్ బాంబింగ్ తిరిగా మా దగ్గర ఉన్న స్టార్ క్యాంపెయినర్స్ స్టేట్లో ఎవరైతే ఉన్నారో బీసీ లీడర్స్ అందరు తీసుకొచ్చి మేము చెప్పింది ఏంది, ఫస్ట్ బీసీలకు న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎట్లా అంటే మీరు చూడండి, బీసీ కమిషన్ పెట్టినామా మేము, బీసీని ఏంటంటే ఓబీసీని ఏంటంటే ప్రధానమంత్రి చేసినామా, 26 మంది ఏంటంటే మంత్రులు ఉన్నారా, 26 మంత్రులు ఏంటంటే క్యాబినెట్లు ఉన్నారా, బీసీలు ఏంటంటే ఎంతమంది ఏంటంటే ఎంపీలు ఉన్నారు, మ్యాక్సిమం ఎంపీలు ఉన్నారు. మహిళలకు ఛాన్స్ ఇచ్చినామా, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇచ్చినామా. నేను ఏం కొత్తగా ఏం మాట్లాడలేను, మీరే ఒకసారి యూపీఏ ప్రభుత్వంలో ఎంతమంది ఇచ్చినారు, యూపీఏ 2లో ఎంతమంది ఇచ్చినారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అని చెప్పి మీరు ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ మీ అసిస్టెంట్కి చెప్తే ఇప్పుడే తీసుకొస్తాం. సో మ్యాక్సిమం ఇచ్చింది బీసీలకు మేము. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది రిజర్వేషన్ ఎట్లా వస్తాయండి, మీరు ఏంటంటే అనవసరంగా ఏంటంటే బట్టగాల్సి ఏంటంటే మా మీద వేస్తుండే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, ఆయనకు తెలియదా 2000 ఏంటంటే 1999 అంటే 94 అంటే 93లో మన ఏంటంటే మన తమిళనాడులో వచ్చిన దాని మీద 69% వచ్చింది అని చెప్పి చెప్తాడు. ఆ రోజున సిచ్యువేషన్, ఆ రోజు ప్రభుత్వంలో ఎవరు ఉన్నారండి, కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కదా, షెడ్యూల్ 9లో పెట్టమని. నేను మళ్ళీ సింపుల్ చెప్తున్నా అందుకే ఈడ కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది కాబట్టి అయితలేదనే కదా అండి. మీరు ఎన్నిసార్లు అధికారంలో ఉన్నారు, క్రెడిట్ వస్తే మీకే రావాలనుకుంటారు, అందుకే మీరు ఇస్తలేరు అనేది కూడా ఒక చర్చ. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ 1993-94 షెడ్యూల్ 9లో తమిళనాడు ఇష్యూ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క షెడ్యూల్ ఒక్కటి కూడా పెట్టలేదు, ఒక్క అమెండ్మెంట్ కూడా చేయలేదు. 2004 నుంచి 2014 దాకా మీరే అధికారం ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ, మేమైతే లేం కదా, మీరు ఎందుకు పెట్టలేదు? 2011లో ఏంటంటే సర్వే చేసినారు కదా, ఆ సర్వేలో ఏంటంటే మొత్తం ఏంటంటే పక్కన పెట్టేసినారు కదా. 1989లో మండల్ కమిషన్ రిపోర్ట్ తీసుకుపోయి అవతల పడేసినారు కదా. 19 అంటే నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కాకా కలేకర్ కమిషన్ తీసుకొచ్చి అది తీసేసరికి వేస్ట్ అని చెప్పి పక్కన పెట్టేసినారు కదా. కర్ణాటకలో ఏంటంటే సర్వే చేసినారు కదా, ఆ సర్వే రిపోర్ట్ ఏమైంది, తప్పుడు అని చెప్పి వచ్చింది కదా. ఆంధ్రప్రదేశ్ మన ఏంటంటే మొత్తం తెలంగాణలో ఏంటంటే మీరు ఏంటంటే సర్వే చేసినారు కదా, కుల గణన అని చెప్పి చేసినారు కదా. బీసీ సంఘాలే ఏంటంటే ఇది వేస్ట్ అని చెప్పినారు కదా. అంటే అమలు కానీ హామీలు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణలో రోల్ మోడల్ అని చెప్పి స్టేట్లో కంప్లీట్గా మొత్తం దేశంలో ఏంటంటే రోల్ మోడల్ చేయాలని చెప్పి ఏదో కప్పగంతులు వేస్తే పొక్క బోర్లో పడ్డాడు. జంతర్ మందర్ దగ్గర ఏమైంది కొట్లాట, కనీసం సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మీరు చేసేదానికి సపోర్ట్ కూడా రాలేదు, ఏది చేయలేదు. అంటే వాళ్ళకు కూడా తెలుసా ఇది సాధ్యం కాదని, అందుకే రాలేదంటారా మీరు? మేము వాళ్ళకి కాదు మేడం, మేము చెప్తున్నానంటే ఒక లా స్టూడెంట్, గ్రాడ్యుయేట్ అయిన లా స్టూడెంట్, ఫ్రెషర్ డిగ్రీ తీసుకొని బయటకు వస్తే ఈ కేసు కనుక మనం చెప్తే ఇది అసలు పోతుందని చెప్తారు హైకోర్టులో. అంత మాత్రం తెలియదా అండి వీళ్ళకు? అంటే ఏంటంటే ఒక ఇష్యూని పెట్టడానికి, కేసీఆర్ శిష్యుడే కదండి రేవంత్ రెడ్డి గారు, అవునా కదా, ఒక ఇష్యూని పక్కన పెట్టేందుకు ఇంకో ఇష్యూ పట్టుకొచ్చుడు, ఆ ఇష్యూ మళ్ళీ బాగా హై వరకు ఇంకో ఇష్యూ పట్టుకొచ్చుడు అన్నాడు. వాళ్ళ దగ్గర లాయర్స్ లేరా? అభిషేక్ సింగ్ మాన్వి అని గంటకు 50 లక్షలు తీసుకుంటాడు, గంటకు 50 లక్షలు తీసుకుంటాడు ఫీజు. పైసలండి? రూపాయలండి, పైసలు కాదు రూపాయలు ఫీజు. ఆయన పెట్టుకున్నారు, ఆయన చెప్పడా అరే ఏ ఫాల్తూ హే ఇసుకో నికాల్దాం అని చెప్పిండా లేదా? అందరు ఉంటారు కదా లాయర్లు. ఇవన్నీ తెలిసి నేను చెప్తున్నా, ఒక ఫ్రెష్ లా స్టూడెంట్, గ్రాడ్యుయేట్ అయిన లా స్టూడెంట్ బయటకు వస్తున్నాడు, డిగ్రీ సర్టిఫికేట్ పెట్టుకున్నాడు, ఈ కేసు కనుక చెప్తే ఇది అసలు మనం గెలవమంటారు. అటువంటి ఒక తోక పట్టుకొని గోదావరి ఇది ఇవాళ బీజేపీ మీద
ఇప్పుడు మీరు కులగణన చేయబోతున్నారు సార్, మీరు మొత్తం అంతా జనగణన జనగణన ఆ తర్వాత కులగణన అయ్యారా? అలానే చేస్తాం కదా. యా అల్లనే వస్తుంది. మరి అదే అట్లీస్ట్ ఆ గణన ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా 100% పారదర్శకంగా చేస్తారా? మీరైనా ఆ లిస్ట్ బయటపడతారా? ఏ కులాలు ఎన్ని అనే లెక్క మీరన్నా చెప్తారా చెప్పరా సార్? 100% చెప్తాం మేము ఆల్రెడీ హోమ్ మినిస్టర్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. April 1, 2026 నుంచి మీరు అడ్డుపడ్డా, నేను అడ్డుపడ్డా, కాంగ్రెస్ అడ్డుపడ్డా, బీజేపీ అడ్డుపడ్డా, ఎవరు పడ్డా కూడా దట్స్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇచ్చిండ్రు, ఆల్రెడీ శాంపుల్ సర్వేలు కూడా చేస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో. మనది ఏంటంటే తెలంగాణలో కూడా 9 డిస్ట్రిక్ట్లు చేస్తున్నారు, స్టేట్ అంతా కంట్రీ మొత్తం చేస్తున్నారు. సో అదేంటంటే ఒక ప్రోటోటైప్ ఆఫ్ ఇదేంటంటే అందులో ఏం మిస్టేక్స్ ఉంటాయి, ఏముంటాయి సరి చేసుకొని మళ్ళీ అఫీషియల్గా చేస్తుంటారు. సో అది ఎప్పటి వరకు ఫినిష్ అవుతుంది సార్? 3 months 4 months లోపల అయిపోతుంది. దట్స్ ఇట్, అంతే. సో పెద్ద ఎత్తున చాలా పెద్ద అంటే ఏమంటారు సార్, చాలా మందిని ట్రైనింగ్ పెట్టేసి వాళ్ళు చేసేసి కంప్లీట్ గా చేస్తామని ఇంటింటికి రాబోతున్నారు. 100% రావాలి. ఎందుకంటే దట్స్ మ్యాండేటరీ, దట్స్ ఏంటంటే కాన్స్టిట్యూషన్. రేపు పొద్దున ఇప్పుడు అందులో పేదవాళ్ళు ఎవరు, పీడిఎస్ సిస్టంలో మన రేషన్ ఎవరికి ఇవ్వాలి, ఈ ఒక స్కీమ్స్ ఎట్లా చేయాలి అని చెప్పి దాని మీద మనం అట్లా ఏదో బ్లైండ్గా వెళ్ళిపోలేం కదా మనం. ఎస్, ఆల్ రైట్ సార్. లాస్ట్లీ వాట్ యు హ్యావ్ టు సే, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఇప్పుడు ఇంతకుముందు సర్వే చేసినట్టు అంటే మ్యాజికే ఒక రకంగా చెప్పాలంటే కూడా ఇప్పుడు ప్రచారం ఒకటి జరుగుతోంది, తీరా చూస్తేనేమో ఇప్పుడు సర్వే మాత్రం వేరేలాగా చెప్తోంది. నిజంగా గ్రౌండ్లో అదే ఉందా? ఒకవేళ గ్రౌండ్లో అదే ఉంటే మీ టార్గెట్ వచ్చేసి విన్నింగే, సెకండ్ పొజిషన్ అయినా సేఫ్ అనుకుంటున్నారా? లేదు, మేము ఎప్పుడు కూడా మేము గెలవాలని చూసుకుంటాం, కానీ ఏదో పోటీలో ఉండాలని చెప్పి. నిజంగా పోటీలో ఉండాలంటే గింత పెద్ద క్యాంపెయిన్ ఎందుకండి, ఈ కార్పెట్ బాంబింగ్ ఎందుకు, ఈ ఏంటంటే మీటింగ్లు పెట్టుడు ఎందుకు, జూమ్ మీటింగ్ పెట్టుడు, ఇవన్నీ అవసరం లేదు కదా. అంటే మేము వీఆర్ వెరీ సీరియస్ అన్నట్టు. కార్పొరేషన్ ఎలక్షన్ కూడా వీఆర్ వెరీ సీరియస్. విన్నింగ్ అనేది సిచ్యువేషన్ అన్నట్టు. బట్ ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మంచి హవా ఉంది అన్నట్టు, అంటే మంచి ఒక అంటే ఇది ఉంది అన్నట్టు. ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేసినాం మేము. లాస్ట్ ఇయర్ 2014లో ఒక సిస్టమ్ ఉండే, 2019లో ఒకటి ఉండే, ఎక్కడ మనం అంటే మొత్తం తప్పులు చేసినాము అనే దాని మీద మళ్ళీ సరి చేసుకొని వాళ్ళ సిస్టమ్ డెవలప్ చేసినాం. ఇండివిజువల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, పార్టీ ఈజ్ ఇంపార్టెంట్. పార్టీయే ఉంటుంది. ఇప్పుడు రేపు పొద్దున నేను ఉంటుందో లేదో కాబట్టి పార్టీ హాస్ టు సర్వైవ్ కదా. వేరే పార్టీలకు అట్లా కాదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్కు ఎవరు ఉన్నారు, బీఆర్ఎస్ తర్వాత ఏంటంటే కేసీఆర్ తర్వాత ఎవరు, కేటీఆర్ తర్వాత ఎవరు, వాళ్ళ అబ్బాయి తర్వాత ఎవరు, ఇంకో అబ్బాయి. ఇదే కదా వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది. వాళ్ళకు వీళ్ళు తప్పితే ఎవరు, రాహుల్ గాంధీ తర్వాత ఎవరు, ప్రియాంక గాంధీ పిల్లలు ఆల్రెడీ వచ్చేసినారు పాలిటిక్స్లో. ఆల్రెడీ ఏంటంటే పరిచయాలు కూడా చేపిస్తున్నారు. మా దగ్గర అట్లా కాదు. మా దగ్గర ఏంటంటే పార్టీ ఈజ్ ఇంపార్టెంట్, పార్టీ సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్, పార్టీ ఎకో సిస్టమ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరు ఉన్నా లేకున్నా కూడా పార్టీ ఉండాలి, అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ప్రజల సమస్యల గురించి ప్రజల పక్షాన ఉండాలని చెప్పి క్లియర్గా మాకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, అది ఎస్టాబ్లిష్ చేసినాం. 2 సీట్లు ఉన్నప్పుడు కూడా కొట్లాడినాం కదండి, దుకాణం బంద్ చేసుకొని పోలే కదా. సో ఇక్కడ జూబ్లీ హిల్స్లో మాకు 100% వీఆర్ 100% కాన్ఫిడెంట్ దట్ డెఫినెట్లీ విల్ విన్. ఇక అన్ని వీళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చెప్తుంటారు. ఏంటంటే మీరు చూడండి, నేను ఇదే చెప్తుంటాను, మహా గట్టిబంధన్ అవుతుందా లేదా చూడండి. కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, ఎంఐఎం వాళ్ళకి ఏకైక టార్గెట్ ఏమంటే మీరున్నా సేఫ్, మేమున్నా సేఫ్. మేము గెలిస్తే మీరు వచ్చి మా దాంట్లో జాయిన్ అవ్వండి, మీరు గెలిస్తే మేము పోయి జాయిన్ అవుతాం. ఇవన్నీ ఫ్యాక్ట్, ఇవన్నీ జరిగినాయి చెప్తున్నా, వాస్తవాలు మాట్లాడుతున్నాను. 2014 నుంచి 2024 వరకు మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చి బీఆర్ఎస్కి వచ్చిండ్రు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వస్తున్నారు. వాళ్ళకు అత్తగారేళ్ళు తల్లిగారేళ్ళు ఇదే కదా, అటు నుంచి అటు ఇటు పోతే ఎవరు ఏం ఫరక పడుతుంది. మా దాంట్లో ఎవరు రాలేదు, ఎవరు పోలేదు, పోయినా కూడా రిజైన్ చేసి పోయిన వచ్చిన వాళ్ళు కూడా రిజైన్ చేసి వచ్చిన్నారు. సో వాళ్ళ టార్గెట్ ఒకటే, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రావద్దు అనే దాని మీద ఇవాళ ఎంతసేపు కొట్లాడుకున్నా దీనిమే కుస్తీ అంటారు కదా, రాత్ మీద దోస్తీ అంటారు కదా, అలా కూర్చొని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూర్చొని పోనీ ఏమైందో అయిపోయింది, ఆయనతో బీజేపీ వస్తాం, మళ్ళీ మనం రేపు పొద్దున్న ఏం చేస్తారో, ఏం లెక్కలు తీసుకొస్తారో బయటికి. పాత లెక్కలు అని ఉన్నాయి కదండి, మీకు కూడా తెలుసు కదా పాత లెక్కలు, కాళేశ్వరం లెక్కలు ఉన్నాయి, ఓటుకు నోటు ఉన్నది, ఇంకెన్నెన్నో ఉన్నాయి అన్నట్టు. అవన్నీ బయట తీసినంటే ఇంకేమైనా ఉందా? వామ్మో, ఏమైనా రూమ్లో కూర్చొని ఓకే సెటిల్మెంట్ చేసుకొని సరే మీ వాటా ఎంత పంచుకుంటారు, హఫ్తాలు పంచుకుంటారు, ఏరియాలు పంచుకుంటారు. రేపు పొద్దున మీరైనా మేమైనా ఒకటే కదా అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి మేము కొడతా, ఇది చేస్తా అంటారు, బీజేపీని ఓడిపోవాలని ఇదే చేస్తారు. అంటే అటువంటి లేజ్ సిచ్యువేషన్ సిస్టమ్. ప్రజల అమాయకులు కాదు మీరు, యూ కెనాట్ ఫూల్ పీపుల్ ఎవ్రీ టైమ్, ఆల్ ద టైమ్. ఇవాళ తెలిసిపోయింది అన్నట్టు. అరే వర్షం పడితే నీళ్ళు వస్తున్నాయంటే ఇంకేం చేస్తారండి అసలు? ప్రజలు ఎందుకు, పాలన ఎందుకు, మినిస్టర్లు ఎందుకు, మినిస్టర్లు వచ్చి చేస్తున్నారు. మీకు ఏంటంటే ఇంకోటి కూడా చెప్పాలి,
చాలా ఏంటంటే కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మినిస్టర్లు అందరూ వచ్చింది కదా, అవును. వాళ్ళకు కూడా ఏంటంటే అసలు కాంగ్రెస్ గెలవాలని లేదు. ఫర్ ఇన్ఫర్మేషన్ అదే చెప్తున్నాను. మళ్ళా కనుక కాంగ్రెస్ గెలిచిందంటే రేవంత్ రెడ్డి గట్టిగా అయిపోతాడు, ఈయన ఎట్లైనా వీక్ చేయాలి అని చెప్పి వాళ్ళే కొట్టుకుంటున్నారు. మీరు చూడండి ఎంతమంది ఎట్లున్నారు చూడండి వాళ్ళ. అదేనా ఈ సర్వే రిజల్ట్? అదేనా ఏంది మరి? అందుకే బీజేపీ వచ్చిందా ఏంది మరి? ఇప్పుడు ఇంకోటి కూడా మీరు ఏంటంటే రికార్డు మీద చెప్తున్నాడు, ఖమ్మం బ్యాచ్ నల్గొండ బ్యాచ్ రేవంత్ రెడ్డి గారిని దించాలని చూస్తున్నారు. ఖమ్మం బ్యాచ్ నల్గొండ బ్యాచ్ ఇద్దరు ఒకటే అన్నాడు. అక్కడ 3 మంత్రులు, ఇక్కడ 2 మంత్రులు. ఇవేం బ్యాచ్లు సార్ ఉన్నాయి కదా ఫస్ట్ నుంచి. రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చిండు అండి, వీళ్ళ మీద కాలు పెట్టుకుని వచ్చిండు. అరే మనం ఉండాలి, ఆయన ఎట్లా అయిపోయాడు, వీళ్ళే ఓడగొడతారు. అంటే ఒకవేళ ఓడిపోతే, నవీన్ యాదవ్ ఓడిపోతే రీజన్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వచ్చిన మంత్రులు ఉన్నారు కదా, ఈవెన్ పిసిసి ప్రెసిడెంట్ కూడా ఓడాలి. ఏంటంటే ఓడిపోతే న్యాయం అవుతుంది, బాగా రేవంత్ రెడ్డి ఎక్కువ తక్కువ చేస్తున్నాడు, అసలు ఇది చేస్తున్నాడు అదే అని చెప్పి. ఆల్రెడీ ఢిల్లీ కూడా బంద్ అయింది కదా ఈ మధ్యన. ఢిల్లీలో ముట్టకాయలు వచ్చిన బీసీ రిజర్వేషన్ మీద బోర్ల పడ్డాడు కదా, అపాయింట్మెంటే ఇస్తలేరు కదా. మీరు అమలు కానీ హామీలు ఏంటంటే ఎందుకు పెట్టిందని చెప్పి అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పట్టుకొని తిట్టింది కదా. ఇవన్నీ తెలియదా మనకు ప్రజలకు? అందుకోసం ఏంటంటే బంద్ చేసుకుని ఏమేం మాట్లాడలేడు. ఇది వీళ్ళకి ఏమంటే ఇదే మంత్రులు వాళ్ళ ఏంటంటే కాన్స్టిట్యున్సీకి పోతే అడుగుతున్నారు, అరే మీరు ఎన్ని మంది మాట్లాడింది మీరు అంటే వాళ్ళు ఏమంటారు, నేను మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినాడు. అరే రేవంత్ రెడ్డి ఎవరు? మీ ముఖ్యమంత్రే కదా, ఆయన పోయి అడుగు అంటున్నాను. ఎందుకంటే అక్కడ ఇంప్లిమెంట్ అవుతలే కదా. ఇప్పుడు ప్రజలు వాళ్ళ ఉన్న ఇవాళ ఏంటంటే ఇవాళ జనరేషన్ జీ ఉంది, కొత్తగా ఉన్నారు, మాతిరిగా అమాయకులు కాదు. నువ్వు ఆ రోజు పెట్టినావు కదా అని చెప్పి తక్కువని ఉల్టా తీసి అడుగుతుంటారు అన్నట్టు. అన్నా నువ్వు ఆ రోజు ఎంపీ వచ్చి బాగా మాట్లాడినావు కదా అని. ఒక ఆయనకి షాద్నగర్ ఎమ్మెల్యే ఏమన్నాడు అంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్తగా వచ్చిండు, ఆయన ఏమన్నాడు అంటే, ఒక 3-4 సార్లు గెలిచి నేను ముఖ్యమంత్రి అయితే డెవలప్మెంట్ చేస్తా ఈ యొక్క ఏంటంటే కాన్స్టిట్యున్సీ మొన్న అన్నాడు. అంటే 3-4 సార్లు ఏంటంటే ప్రజలు పిచ్చోళ్ళు, ఈయన గెలిపియాలి, ముఖ్యమంత్రి అయిన తర్వాత డెవలప్మెంట్ చేస్తారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి కావాలంట. అంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ముఖ్యమంత్రి పోస్టు 5 ఏళ్లలో మరి 10 మంది పంచుకుంటారా, 4 పంచుకుంటారా, ముఖ్యమంత్రి హోదా రావాలన్నట్టు. ఎందుకంటే ఫ్యాక్ట్ ఉందండి. మీరు ఏంటంటే మీరు ఒకసారి చూడండి, 1978 నుంచి 83 దాకా 4 ముఖ్యమంత్రులు చేంజ్ అయ్యారు. 89 నుంచి 94 దాకా 4 ముఖ్యమంత్రులు చేంజ్ అయ్యారు. 2004 నుంచి 2009 దాకా సరే రాజశేఖర రెడ్డి ఉన్నారు కాబట్టి చేంజ్ కాలేదు. 2009 నుంచి 2014 దాకా 3 ముఖ్యమంత్రులు చేంజ్ అయ్యారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. జరుగుతుంది. 2026 వరకు అంటే మాకున్న సమాచారం, ఇప్పుడు మాకున్న సమాచారం ఎట్లా ఇస్తారండి, వాళ్ళే ఇస్తారు కదా, చెప్పమని చెప్పి ఇట్లా సమాచారం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళే ఇస్తారు. ఈయన తీసేసి ఇంకొకరు ఎవరో పెడతారు. ఎవరిని? ఖమ్మం బ్యాచ్ నల్గొండ బ్యాచ్ కూర్చొని సెటిల్మెంట్ చేసుకొని అందులో నుంచి ఎవరో నార్త్ తెలంగాణ మీరు తీసుకోండి, సౌత్ తెలంగాణ మేము తీసుకుంటాం, మా ఇలాక మీరు రావద్దు, రేవంత్ రెడ్డిని పంపిద్దాం, మనం ముఖ్యమంత్రి తర్వాత మనం గెలుస్తామో లేదు. ఇది కూడా ఉంది మరి ఇప్పుడు 2028లో గెలుస్తామో లేదు. అట్లీస్ట్ 2 years అన్న ముఖ్యమంత్రి ఉంటే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కొంచెం ఖదర్ పెడతారు కదా, మాకై పెడతారు. అది ఆ సిచ్యువేషన్ ఉంది. Yes, sir. Thank you, sir. Thank you so much. Thank you.